అక్క మీ ఇంట్లో అన్ని గనం చెట్లు ఉంటాయి, అసలు కోతులు రావా అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్స్ అడిగారు గైస్. కోతులు రాకపోతే ఏంది, ఇవి ఉంటే సరిపోవా అని అనిపించింది నాకైతే. యాక్చువల్గా ఏమైందంటే మన ఇంట్లో శనగపప్పుకి ఇట్లా అంత పురుగులు వస్తున్నాయి అని చెప్పి జరసేపు ఎండలు ఎండబోద్దాము, ఈ పురుగులన్నీ పోతాయి అని చెప్పి వేసి అట్లా కొంతసేపు ఇంట్లోకి రాగానే కథం ఇక మొత్తం అటాక్ అనమాట. కోతులనన్నా ఇంట్లోకి రానియచ్చు కానీ వీటిని మాత్రం అసలు ఇంటి దరిదాపులకు కూడా రానియద్దు గైస్. దే ఆర్ ద సైలెంట్ కిల్లర్స్. మనిషిని కూడా చంపే అంత పవర్ ఉందన్నమాట వీటికి. గవ్వేం చంపుతాయి అని అనుకుంటున్నారు కదా, ఇవి నార్మల్గా మనము ప్రేమతోని ఇట్లా బియ్యము నూకలు అట్లా వేస్తూ ఉంటాం కానీ ఇవి తినేసి పాటికి పోతాయి కదా, మంచిగా మింగేరుతాయి. అది మనం స్మెల్ చేసినామంటే అంతే సంగతులు. అవి సీరియస్గా లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తాయి గైస్. సో వీటిని జాలిగుండతోని బియ్యం గియ్యం వేసుకోవడానికి కూర్చున్నారంటే మిమ్మల్నే చంపిపోతాయి అనమాట. సో అందుకని అస్సలు రానియద్దు. మీకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, తెలియని వాళ్ళకి చాలా మందికి ఈ పాటికే తెలిసి ఉండాలి. ఈ శనగపప్పు పడేస్తున్నా.